దుమారం ఓ ఎంపీ కోవట్టులు ఉన్నారంటారు. మరో ఎక్స్ ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చి పదవులు పొందిన వారు బ్రోకర్లు అంటారు. అసలు వాళ్ళ టార్గెట్ ఎవరు? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. లేటెస్ట్ గా ఓ బీజేపీ సీనియర్ లీడర్ పార్టీ క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే నేత పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఎవరా నేత? ఆయన ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టినట్లు రచ్చకు దారి తీసిన ఆ పోస్ట్లో ఏముంది? తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? రోజుకో నేత సెన్సేషనల్ కామెంట్స్ తో చర్చ. పార్టీలో కోవర్టులు ఉన్నారన్న ఎంపీ అరవింద్. ఎదగడం కోసం పార్టీలోకి వచ్చినవాడు బ్రోకర్ అన్న ఎన్వీఎస్ఎస్. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీలో పరిచయం అక్కరలేని నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి నేత ఇలాంటి పోస్ట్ చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు. కొంతమంది బీజేపీ శ్రేణులు ఆయన చేసిన పోస్టును సమర్థిస్తూ ఉండగా, మరికొందరు మాత్రం సరికాదన్నట్లుగా రెస్పాండ్ అవుతున్నారట. ఆయన పెట్టిన పోస్ట్ పై కాకుండా ఆ పోస్ట్ పెట్టడానికి దారి తీసిన పరిస్థితులపైన చర్చించాలి అంటున్నారట ఇంకొంతమంది బీజేపీ శ్రేణులు. ఇంతకు ఆయన చేసిన పోస్ట్ ఏంటంటే, ఒక పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన నాయకుడిని లీడర్ అంటారు. ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందిన వాడిని బ్రోకర్ అంటారు అంటూ ఎన్వీఎస్ఎస్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో గ్రూప్ వార్ను ఎక్స్పోజ్ చేస్తుందని అంటున్నారు. ఎన్వీఎస్ఎస్ పెట్టిన పోస్టుకు బీజేపీ కార్యకర్తలు బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ట్యాగ్స్, కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. మీలాంటి సీనియర్ లీడర్ నుంచి ఇలాంటి పోస్టు రావడం మంచిగా లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బ్రోకర్ అనడం సరికాదని కొందరు అంటున్నారు. అలాంటప్పుడు పార్టీలో చేరికల కోసం జాయినింగ్ కమిటీలు ఎందుకు వేశారని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో చేరాలనుకునే వారికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఎన్వీఎస్ఎస్ పోస్ట్ బీజేపీలో చేరిన వారిని అవమానించేలా ఉన్నాయని, బ్రోకర్ అనే పదం వాడడాన్ని తప్పు పడుతున్నారు ఇంకొందరు నేతలు. ఇక మరికొంతమంది పార్టీ శ్రేణులు ఆయన చేసిన పోస్టును సమర్థిస్తున్నారు. పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని, పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్నారని వాపోతున్నారు. ఏమైనా అంటే వారికి ఎక్స్పీరియన్స్ ఉందని అంటున్నారని, ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్న వారిపై పెత్తనం చెలాయిస్తే ఆవేదన ఉండదా అంటూ ఎన్వీఎస్ఎస్ ను సమర్థిస్తున్న వారు లేకపోలేదు. బీజేపీ సీనియర్ నేత, పార్టీ ఉపాధ్యక్ష స్థాయిలో పనిచేసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదనకు కారణం ఎవరు? ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ పోస్ట్ చేశారన్నదే ఇక్కడ కీలక పాయింట్. ఇతర పార్టీల నుంచి వచ్చి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీద పెత్తనం చేస్తున్నది ఎవరు? ఆయనపై పెత్తనం చెలాయిస్తున్నది ఆయన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతనా, లేక రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉన్న నేతలెవరైనా ఆజమాయిషీ చూపిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏది అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఉద్దేశించి ఎన్వీఎస్ఎస్ పోస్ట్ చేశారా అని పార్టీ ఆఫీసులో చెవులు కొరుక్కుంటున్నారు నేతలు. లేక అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనను టార్గెట్ చేస్తూ ఎన్వీఎస్ఎస్ బ్రోకర్ అనే పదాన్ని వాడి ఉంటారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టినప్పటికీ అది రాష్ట్ర పార్టీలో దుమారం లేపుతోంది. ఆయన పెట్టిన పోస్ట్ బీజేపీలో చేరిన అందరు నేతల మనసులను గుచ్చుకునేలా ఉందంటున్నారు పలువురు బీజేపీ నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో ఎంపీలుగా గెలిచి, ఎమ్మెల్యేలుగా గెలిచి లేదా ఇతర పదవుల్లో ఉన్న నేతలందరికీ ఆ వ్యాఖ్యలు తాకే ప్రమాదం ఉందంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వంటి నేతల నుంచి రావడంతో
ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదని మాట్లాడుకుంటున్నారు నేతలు. చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేద్దామనుకునే సమయంలో ఈ వ్యాఖ్యలు ఇబ్బందిగా మారేలా ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోందట. మరి ఎన్వీఎస్ఎస్ ఏదో అలా పోస్ట్ పెట్టారో, సీరియస్ గా ఎవరినైనా టార్గెట్ చేశారో తెలియదు, కానీ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టి ఉంటారు అన్నదే లీడర్లను, క్యాడర్ను కలవరపెడుతోందట.